పాస్ట్ పర్ఫార్మెన్స్లో క్వశ్చన్స్ ఏ సందర్భంలో అడగాలి, ఎలా అడగాలి ఇప్పుడు చూద్దాం. గతంలో ఒక పర్టికులర్ టైం కంటే ముందే పూర్తయినటువంటి పనిని క్వశ్చన్ చేయడానికి ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న వాళ్ళు మ్యాచ్ 3 గంటల కంటే ముందే స్టార్ట్ చేశారా అంటే నిన్న అనేటువంటి గతంలో 3 గంటలు అనేటువంటి ఒక పర్టికులర్ టైం కంటే ముందు ఆ మ్యాచ్ స్టార్ట్ అయిందా అని అడుగుతున్నాం. మరొక సందర్భం, గతంలో ఒక కంప్లీటెడ్ యాక్షన్ కంటే ముందే పూర్తయినటువంటి ఒక పనిని గురించి క్వశ్చన్ చేయడానికి కూడా మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉపయోగించాలి. ఒక ఉదాహరణ, నిన్న వాళ్ళు నువ్వు వెళ్ళక ముందే మ్యాచ్ స్టార్ట్ చేస్తారా అంటే నిన్న నువ్వు వెళ్ళావు, అది ఒక కంప్లీటెడ్ యాక్షన్, దానికంటే ముందే మ్యాచ్ స్టార్ట్ అయ్యిందా అని అడుగుతున్నాం కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫార్మెన్స్లో అడగాలి. మనం ఇంతవరకు మిగిలిన టెన్సెస్లో క్వశ్చన్స్ ఎట్లా తయారు చేసామో ఈ టెన్స్లో కూడా సేమ్ అంతే. సబ్జెక్ట్ పక్కన వాడాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ పక్కన వాడేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హ్యాడ్ కదా. సో హ్యాడ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. మిగిలినంతా కూడా సేమ్ మనం ముందు నేర్చుకున్న విధంగానే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నిన్న నువ్వు మధ్యాహ్నం 3 గంటలకు ముందే పరీక్ష పూర్తి చేసావా? ఇక్కడ గతంలో ఒక పర్టికులర్ టైం ఉంది, ఏంటంటే అది నిన్న మధ్యాహ్నం 3 గంటలకి. దానికంటే ముందే ఒక యాక్షన్ జరిగిందా అంటే ఎగ్జామ్ పూర్తి చేయడం జరిగిందా అని అడుగుతున్నాం. కాబట్టి దాన్ని మనం పాస్ట్ పర్ఫార్మెన్స్లో అడగాలి. నువ్వు పూర్తి చేసావా? హ్యాడ్ యూ ఫినిష్డ్ ఏంటి? ద ఎగ్జామ్. హ్యాడ్ యూ ఫినిష్డ్ ద ఎగ్జామ్ ఎప్పుడు? నిన్న 3 గంటలకు ముందే, బై 3 PM ఎస్టర్డే. హ్యాడ్ యూ ఫినిష్డ్ ద ఎగ్జామ్ బై 3 PM ఎస్టర్డే. నిన్న నువ్వు వెళ్ళేటప్పటికి వాళ్ళు మీటింగ్ ప్రారంభించారా? ఇక్కడ గతంలో ఒక కంప్లీటెడ్ యాక్షన్ ఉంది, అది ఏంటంటే నిన్న నువ్వు వెళ్ళావు, దానికంటే ముందు ఒక యాక్షన్ జరిగిందా అంటే మీటింగ్ ప్రారంభించారా అని అడగాలి. కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అడగాలి. వాళ్ళు మీటింగ్ ప్రారంభించారా? హ్యాడ్ దే స్టార్టెడ్ ద మీటింగ్ ఎప్పుడు? వెన్ యూ వెంట్ ఎస్టర్డే. హ్యాడ్ దే స్టార్టెడ్ ద మీటింగ్ వెన్ యూ వెంట్ ఎస్టర్డే. నేను రాకముందే నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇది క్వశ్చన్. ఇక్కడ ఒక కంప్లీటెడ్ యాక్షన్ ఉంది, అది ఏంటంటే నిన్న నేను వచ్చాను, దానికంటే ముందే నువ్వు ఎందుకు వెళ్ళావు అది క్వశ్చన్. కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అడగాలి. నువ్వు ఎందుకు వెళ్ళావు? వై హ్యాడ్ యూ గాన్ ఎప్పుడు? బిఫోర్ ఐ కేమ్ ఎస్టర్డే. వై హ్యాడ్ యూ గాన్ బిఫోర్ ఐ కేమ్ ఎస్టర్డే. నిన్న వాడు పరీక్ష పూర్తి కాకముందే ఇంటికి ఎందుకు వచ్చాడు ఇది క్వశ్చన్. ఇక్కడ గతంలో ఒక ఈవెంట్ ఉంది, అదేంటంటే ఎగ్జామ్. అది పూర్తి కాకముందే వీడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని అడుగుతున్నాం కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అడగాలి. వాడు ఇంటికి ఎందుకు వచ్చాడు? వై హ్యాడ్ హీ కమ్ హోమ్ ఎప్పుడు? ఎగ్జామ్ పూర్తి కాకముందు, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ ఎగ్జామ్ ఎస్టర్డే. వై హ్యాడ్ హీ కమ్ హోమ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ ఎగ్జామ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఈ పాటికి మ్యాచ్ ప్రారంభించారా? ఇక్కడ గతంలో ఒక పర్టికులర్ టైం ఉంది, ఆ పర్టికులర్ టైం కంటే ముందు మ్యాచ్ ప్రారంభించారా అని అడగాలి. కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అడగాలి. ఎట్లా? వాళ్ళు మ్యాచ్ ప్రారంభించారా? హ్యాడ్ దే స్టార్టెడ్ ద మ్యాచ్ ఎప్పుడు? ఈ పాటికి, బై దిస్ టైమ్ ఎస్టర్డే. హ్యాడ్ దే స్టార్టెడ్ ద మ్యాచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఈ పాటికి మ్యాచ్ ఎందుకు ప్రారంభించలేదు? ఇక్కడ కూడా ఒక పర్టికులర్ టైం ఉంది, నిన్న ఈ పాటికి ఒక పని జరగలేదు, ఎందుకు జరగలేదు దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో నెగిటివ్గా అడగాలి. వాళ్ళు మ్యాచ్ని ఎందుకు ప్రారంభించలేదు? వై హ్యాడెంట్ దే స్టార్టెడ్ ద మ్యాచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న మీరు స్టేషన్కి వెళ్ళేటప్పటికే రైలు వెళ్ళిపోయిందా? ఇక్కడ నిన్న మీరు స్టేషన్కి వెళ్ళారు, అది ఒక కంప్లీటెడ్ యాక్షన్, దానికంటే ముందే రైలు వెళ్ళిపోయిందా అని అడుగుతున్నాం కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అడగాలి. హ్యాడ్ ద ట్రైన్ గాన్ ఎప్పుడు? వెన్ యూ వెంట్ టు ద స్టేషన్ ఎస్టర్డే. హ్యాడ్ ద ట్రైన్ గాన్ వెన్ యూ వెంట్ టు ద స్టేషన్ ఎస్టర్డే. పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ప్యాసివ్ వాయిస్ మిగిలిన టెన్స్ల మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్లో వచ్చేటువంటి ఒక చిన్న చేంజ్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ పక్కన బీన్ అనే ఒక బీ ఫామ్ యాడ్ అవుతుంది. ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్లోని వాక్యాల్లో బీన్ అనే వర్డ్ కనబడినట్లయితే ఆ వాక్యంలో చెప్పబడినటువంటి పని సబ్జెక్ట్ చేయలేదు, సబ్జెక్ట్ పైనే జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ వాక్యాలని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. మ్యాచ్ను నిన్న 3 గంటలకు ముందే ప్రారంభించారు. ఇక్కడ పని ఏంటంటే ప్రారంభించడం, ఆ పనిని మ్యాచ్ చేయలేదు, ఆ పని మ్యాచ్ పైనే జరిగింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్.
అంతేకాకుండా ఈ పని గతంలో 3 గంటలు అనేటువంటి ఒక పర్టికులర్ టైం కంటే ముందు జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి. మ్యాచ్ను ప్రారంభించారు. మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టార్టెడ్. ఎప్పుడు 3 గంటలకు ముందే, నిన్న. బై 3 PM ఎస్టర్డే. మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ బై 3 PM ఎస్టర్డే. నిన్న ముఖ్య అతిథి వచ్చేటప్పటికే మ్యాచ్ ప్రారంభమైంది. ఇక్కడ గతంలో ఒక పని జరిగింది, ముఖ్య అతిథి వచ్చారు. దానికంటే ముందే ఒక పని జరిగింది, అది ఏంటంటే మ్యాచ్ ప్రారంభమైంది, మ్యాచ్ని ప్రారంభించారు. ఓకే, సో ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ ఎప్పుడు? వెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ ఎస్టర్డే. మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ వెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ ఎస్టర్డే. నిన్న నేను బస్సు దిగేటప్పటికే మా తమ్ముడిని హాస్పిటల్లో చేర్చారు. నేను బస్సు దిగాను, ఇట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. దానికంటే ముందే ఒక పని జరిగింది, అదేంటంటే మా తమ్ముడిని హాస్పిటల్లో చేర్చారు. సో ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ చేర్చడం అనేటువంటి పని మా తమ్ముడి పైన జరిగింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. మా తమ్ముడిని హాస్పిటల్లో చేర్చారు. మై బ్రదర్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఎప్పుడు? నేను బస్సు దిగక ముందే. అప్పటికే చేర్చారంటే బస్సు దిగక ముందే. బిఫోర్ ఐ గాట్ ఆఫ్ ద బస్ ఎస్టర్డే. మై బ్రదర్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ బిఫోర్ ఐ గాట్ ఆఫ్ ద బస్ ఎస్టర్డే. నేను ఆ పాఠశాలలో చేరకముందు ఆ బిల్డింగ్ని కట్టలేదు. నేను ఆ పాఠశాలలో చేరాను, ఇట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. దానికంటే ముందు ఆ పని జరగలేదు. సో ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి. ఇక్కడ కట్టడం అనేటువంటి పని బిల్డింగ్ పైన జరిగింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. కట్టలేదు అంటున్నాం కాబట్టి నెగిటివ్. సో ఈ వాక్యాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్ ప్యాసివ్ వాయిస్ నెగిటివ్గా చెప్పాలి. ఆ బిల్డింగ్ని కట్టలేదు. ద బిల్డింగ్ హ్యాడెంట్ బీన్ కన్స్ట్రక్టెడ్. ఎప్పుడు కట్టలేదు? నేను జాయిన్ అవ్వక ముందు. బిఫోర్ ఐ జాయిన్డ్ ఇన్ దట్ స్కూల్. ద బిల్డింగ్ హ్యాడెంట్ బీన్ కన్స్ట్రక్టెడ్ బిఫోర్ ఐ జాయిన్డ్ ఇన్ దట్ స్కూల్. పాస్ట్ పర్ఫెక్టెన్స్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ అడిగేటువంటి స్ట్రక్చర్ ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది. మిగిలిన టెన్స్ల మాదిరిగానే ఇక్కడ కూడా ఈ హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది సబ్జెక్ట్ ముందుకి వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని చూద్దాం. నువ్వు ఆ పాఠశాలలో చేరకముందే ఆ బిల్డింగ్ని కట్టారా? ఇక్కడ నువ్వు ఆ పాఠశాలలో గతంలో చేరావు, అంతకంటే ముందే ఆ బిల్డింగ్ని కట్టారా అని అడుగుతున్నాం కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అడగాలి. అంతేకాకుండా ఇక్కడ కట్టడం అనేటువంటి పని బిల్డింగ్ పైన జరిగింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో అడగాలి. ఆ బిల్డింగ్ని కట్టారా? హ్యాడ్ ద బిల్డింగ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆర్ బిల్ట్. ఎప్పుడు? నువ్వు ఆ పాఠశాలలో చేరకముందు. బిఫోర్ యూ జాయిన్డ్ ఇన్ ద స్కూల్. హ్యాడ్ ద బిల్డింగ్ బీన్ బిల్ట్ బిఫోర్ యూ జాయిన్డ్ ఇన్ ద స్కూల్. నిన్న నువ్వు వెళ్ళకముందే మ్యాచ్ని ప్రారంభించారా? నిన్న నువ్వు వెళ్ళావు, అంతకంటే ముందే ఆ పని జరిగిందా అని అడుగుతున్నాం కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అడగాలి. ఇక్కడ ప్రారంభించడం అనేటువంటి పని మ్యాచ్ పైన జరిగింది, సో ఇది ప్యాసివ్ వాయిస్లో అడగాలి. మ్యాచ్ని ప్రారంభించారా? హ్యాడ్ ద మ్యాచ్ బీన్ స్టార్టెడ్. ఎప్పుడు? నువ్వు వెళ్ళక ముందు. బిఫోర్ యూ వెంట్ ఎస్టర్డే. హ్యాడ్ ద మ్యాచ్ బీన్ స్టార్టెడ్ బిఫోర్ యూ వెంట్ ఎస్టర్డే. ఈ వీడియోలో మీరు పాస్ట్ పర్ఫెక్టెన్స్ సంబంధించినటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్, అట్లాగే ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ప్యాసివ్ వాయిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్, అట్లాగే ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రాగేటివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ఇట్లా 12 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా కొన్ని ఎక్సర్సైజులు విత్ ఆన్సర్స్ తోటి ఒక పీడిఎఫ్ ఫైల్ యొక్క లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ పైన ట్యాప్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఆన్సర్స్ తోటి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.